ఏప్రిల్ 27వ తారీఖు భరణి కార్తె కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించిన మార్పులు ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. ఏప్రిల్ 27వ తారీఖు భరణి కార్తె నుండి కూడా కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు కూడా ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో కొంతవరకు కూడా భవిష్యత్తు చెప్పగలిగే శక్తిని కలిగి ఉంటారు. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ఏప్రిల్ 27వ తారీఖు భరణి కార్తె నుండి కూడా వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి. ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి అంతా కూడా మంచి జరగబోతుంది అని చెప్పవచ్చు. వీరి జీవితంలో జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అసలు కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అష్టమ చంద్ర సంచారం అయితే అనుకూలంగా లేదండి. పనులకు ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ రంగాలలో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం. శుభయోగాలు ఉన్నాయి. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంటిలో శుభాలు జరుగుతాయి. ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని కలిగించే సంఘటనలకు చాలా దూరంగా ఉండండి. ఒక్క వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. ప్రయాణ సౌఖ్యం కలదు. ఇష్ట దైవారాధన మీకు శుభప్రదం. ఈ సమయంలో వీరి యొక్క ఆదాయం అనేది బాగున్న ఖర్చులు మీ యొక్క ఇష్టానుసారం ఉండవు. పాత రుణాలు తీర్చడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త రుణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి. వాహన కొనుగోలు ఆలోచనలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్యం విషయంగా ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. తద్వారా సమస్యలను దాటవేసే ప్రయత్నంలో సఫలమవుతారు. కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. అయితే ముందు జాగ్రత్తలతో దాటవేయగలుగుతారు. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ఎంత శ్రమించినా సరే తగిన గుర్తింపు అయితే మాత్రం రాదు. అలాగని బాధపడకుండా ముందుకు సాగుతారు. ఉద్యోగ కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. గర్భిణీ స్త్రీల యొక్క విషయమై గురు బలం చాలా బాగుంటుంది కనుక ఇబ్బందులు రావనే చెప్పాలి. మానసిక ఆందోళనలు వీరికి కనిపిస్తూ ఉన్నాయండి. షేర్ వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయం. గుర్తించలేని పరిస్థితి కలుగుతుంది కానీ నష్టపడే కాలం అయితే మాత్రం అసలు కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అవరోధాలు ఎక్కువ. విద్య నిమిత్తంగా వెళ్ళేవారు శ్రమతో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి పనులు చికాకులు చూపుతాయి. కలహాలు కోర్టు విషయంగా పెరగగలవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం సర్దుబాటు ఉన్న
నిర్ణయం విషయంలో శ్రమ అధికం. విద్యార్థులకు విద్యా విషయంగా బాగుంటుంది. ఇతర అనవసర విషయాలు తరచుగా ఇబ్బందిని కలిగిస్తాయి. రైతుల విషయంలో తెలివిగా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయినా సరే కొన్నిసార్లు చేతికి వచ్చిన పంట చేజారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలోని మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం, ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వీరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యములైనా సరే చేసేస్తారు. కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వాళ్ళ యొక్క వస్తు సంపదను, తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరికి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను ఎత్తున పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి, వారి గుణగణాల గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారిపైన చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది. దీనితో పాటు గురువారం, ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9 అంకెలు. ఈ రాశికి చెందిన వారి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగుల వస్త్రాలు ధరించడం ద్వారా మానసిక శాంతిని పొందగలుగుతారు. ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే వీరికి ఎంతో మంచి జరుగుతుంది. మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి. అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి. మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయాన్ని చేయండి. ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పూజారులకు సేవ చేస్తే మంచిది. గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి. మీరు ప్రతిరోజు పాలు తాగే అలవాటు ఉన్నట్లయితే వెండితో చేసిన గ్లాసు లేదా కప్పు ద్వారా పాలు త్రాగండి. వెండితో చేసిన కప్పు ద్వారా పాలు త్రాగడం మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది. మీకు అవకాశం చిక్కినప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి. నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.